झूठ बोलने की जितनी हदें होती है ना, नरेंद्र मोदी ने वो सारी हदें पार कर दी हैं। अभी कुछ दिन पहले अमित शाह तेलंगाना में जाकर कहते हैं कि मोदी जी को वोट करो, मोदी जी तेलंगाना को नंबर 1 स्टेट बना देंगे देश की। मोदी जी के नेतृत्व में 10 सीट दे दीजिए, हम तेलंगाना को देश का नंबर 1 राज्य बनाएंगे, नंबर 1 राज्य। 3 दिन पहले नरेंद्र मोदी ओडिशा में जाकर कहते हैं कि हमें वोट करो, हम ओडिशा को नंबर 1 स्टेट बना देंगे। 5 साल में ये मोदी की गारंटी है, उड़ीसा को हम नंबर 1 बना देंगे। इतना ही नहीं, इससे पहले कर्नाटका में जाकर कहा था कि हम कर्नाटका को नंबर 1 स्टेट बनाएंगे। कर्नाटका को पूरे देश का नंबर 1 राज्य बनाने का लिए। इससे एक ही चीज पता लगती है, ये देश की जनता को, आप लोगों को बिल्कुल बेवकूफ समझते हैं। मोदी का वो मुसलमान मंगलसूत्र वाला भाषण याद है ना, कि देश की संपत्ति पर पहला अधिकार मुसलमानों का है। आज मोदी वाराणसी में इंटरव्यू देते वक्त कहते हैं कि वो हिंदू मुसलमान तो कभी कर ही नहीं सकते। मैं जिस दिन हिंदू मुसलमान करूंगा ना, उस दिन मैं सार्वजनिक जीवन में रहने योग्य नहीं रहूंगा, और मैं हिंदू मुसलमान नहीं करूंगा, ये मेरा संकल्प है। मतलब झूठ बोलने की भी हद होती है यार। अगर आप में से अभी भी कोई ऐसा बचा है ना जो मोदी की बातों में यकीन कर रहा है, अपने माथे के ऊपर बेवकूफ लिखवा लो। హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? పిట్టల దొర, పగటి వేషగాడు, మోసగాళ్లకు మోసగాడు, ఊసరవెల్లిలా రంగు మార్చేవాడు, ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవాడు, వీళ్ళందరినీ కనుక మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేసిన తర్వాత ఆ పేస్ట్తోని కనుక మనం ఒక రూపాన్ని తయారు చేస్తే ఆ రూపం ఎలా ఉంటుంది అంటే భారత ప్రధాని నరేంద్ర మోడీలా ఉంటుందని మనం చెప్పవచ్చు. ఈ విషయం ఎందుకు అంటున్నానంటే, ఎలక్షన్స్ ప్రారంభమై ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్ పూర్తి అయిపోయి ప్రస్తుతం ఈరోజు 5th ఫేజ్ ఎలక్షన్స్ అనేటువంటివి జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్స్ జరిగినటువంటి క్రమాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే నరేంద్ర మోడీ గారు ఫస్ట్ ఫేజ్ వరకు కొంతవరకు స్థిమితంగా మాట్లాడినని మనం చెప్పవచ్చు. వాస్తవానికి దేశంలో ఉండేటువంటి సమస్యలను ప్రస్తావించకపోయినా, తను ఏమి చేస్తాననేది చెప్పకపోయినా, అదే రకంగా ఈ 10 సంవత్సరాలు తను ఏం చేశాడో ఏం సాధించాడో అది చెప్పకపోయినా, మరి ప్రజాస్వామ్యబద్ధంగానే ఒక ప్రధాని హోదా లోపట చాలా స్థిమితంగా మాట్లాడిందని మనం చెప్పవచ్చు. కానీ ఎప్పుడైతే ఫస్ట్ ఫేజ్ లోపట బీజేపీకి అనుకూలంగా ఓట్లు పడలేదు, తన ప్రభుత్వము కూలిపోతుంది, తాను ప్రధానమంత్రిగా దిగవలసి వస్తుంది అని తెలియగానే తన యొక్క ఉపన్యాసాల పంథను మార్చుండని మనం చెప్పవచ్చు. రెండో ఫేజ్ నుంచి మొదలుపెట్టుకొని 4వ ఫేజ్ మధ్యలోపల రాగానే కేవలము ముస్లింలను మాత్రమే టార్గెట్ చేసుకుంటూ తన యొక్క మరి ర్యాలీలు కానివ్వండి, ప్రసంగాలు కానివ్వండి కొనసాగించడం జరిగింది. వాస్తవానికి 140 కోట్ల మందితో ఉన్నటువంటి మరి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము భారతదేశం. ఈ దేశం లోపల మరి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల యొక్క పరిష్కారానికి మరి ఏమి చేయాలనేటువంటి దాన్ని పక్కన పెట్టేసి దేశంలో ఈరోజు నిత్యావసర వస్తువులు కానివ్వండి, నిరుద్యోగం కానివ్వండి, పారిశ్రామిక రంగంలో కానివ్వండి, ఇతరత్ర రంగాల్లో కానివ్వండి, రోజు రోజుకు మరి కుంటుపడుతున్నటువంటి సమయం లోపట మొత్తము ఎన్నికల ప్రక్రియను మరి మత ప్రాతిపదికన విడదీసి కేవలం ముస్లింలను మాత్రమే టార్గెట్ చేసుకుంటూ ఈ యొక్క 140 కోట్ల మంది ప్రజలున్నటువంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఉండేటువంటి ఎన్నికల ప్రక్రియను మరి హిందూ ముస్లింగా మార్చినటువంటి అతిపెద్ద మూర్ఖుడు ఎవరంటే మనం ఇక్కడ నరేంద్ర మోడీ అని మనం చెప్పవచ్చు. ఎందుకనక అంటే ఈ దేశం లోపట ఉండేటువంటి ప్రజా సమస్యలను పక్కన పెట్టేసి కేవలము ముస్లింలకు మరి రిజర్వేషన్లు కల్పిస్తారనేటువంటి ఒక అబద్ధపు ప్రచారాన్ని మరి ముందుకు తీసుకువచ్చి మిగిలినటువంటి కులాలను కానివ్వండి, రిజర్వేషన్ ఫలాలను పొందుతున్నటువంటి వాళ్ళని కానివ్వండి అభద్రతలోకి తను లోను చేసిందని మనం చెప్పవచ్చు. కానీ తిరిగి 5th ఫేజ్ కంటే ముందు మరి గంగా తల్లి యొక్క ఒడిలోకి వెళ్ళి వారణాసి లోపట జరిగినటువంటి
ఒక ఇంటర్వ్యూ లోపట ఏమంటాడంటే హిందూ ముస్లింలను నేను విడతీయను, అలా గనక చేస్తే రాజకీయాలకి అనర్హుడినే అని చెప్పుకోవడం జరిగింది. అంటే ఇతను ఎప్పుడైతే తనకు తాను పశ్చాత్తాపడుతున్నట్టుగా మరి వారణాసిలో కూడా ప్రకటించుకున్నాడో దేశ ప్రజలు ఏమనుకున్నారంటే ఇతనిలో ఇప్పటికైనా మార్పు వచ్చింది, కుల మతాలకు అతీతంగా మరి ఎన్నికల లోపల ముందుకు వెళ్ళపోతున్నాడని చెప్పి భావించడం జరిగింది. కానీ మరునాడు మహారాష్ట్రలో జరిగినటువంటి సమావేశం లోపల తిరిగి పాత పందాన్ని అనుసరించుకుంటూ మరి అప్పటి ప్రధాని అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు బడ్జెట్ను తయారు చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వారు 15% బడ్జెట్ను ముస్లిం మైనార్టీలకు అనుకూలంగా ఉంచాలని చెప్పి మరి భావించడం జరిగింది. నేను దాన్ని అడ్డుకున్నానని చెప్పి తను ప్రగల్భాలు పలకడం జరిగింది. కాబట్టి పగటి వేషగాడు చెప్పవలసి పిట్టల ద్వారా చెప్పవలసి వచ్చింది. ఎందుకొరకే అంటే 2004 నుంచి 2014 వరకు కేంద్రం లోపల మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా మరి కాంగ్రెస్ పార్టీ అధికారాలు ఉంది. ఆ సందర్భంలో ఇతను మరి పార్లమెంటు సభ్యుడు కాదు, అదే రకంగా ప్రధాన ప్రతిపక్షంలో కూడా లేడు. కేవలము గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. ఇతను మరి కేంద్ర బడ్జెట్ లోపల ఏ రకంగా జోక్యం చేసుకుంటాడు, ఏ అధికారంతో జోక్యం చేసుకొని అతను చేసేటువంటి ప్రణాళికను కానివ్వండి, బడ్జెట్ని కానివ్వండి ఆపిండో మరి దేశ ప్రజలకు ఇతను చెప్పవలసి ఉంటుంది. ఇక రెండవ విషయానికి కనుక వచ్చినట్లయితే ఏ ఎండకాగుడు ఎందుకంటున్నానంటే తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసి తెలంగాణను దేశం లోపలనే ఒక నెంబర్ 1 స్టేట్గా మారుస్తా అంటాడు. ఆ తర్వాత ఆంధ్రాకి వెళ్ళి ఆంధ్రాని నేను దేశం లోపలనే నెంబర్ 1 స్టేట్గా మారుస్తానంటాడు. కర్ణాటకకి వెళ్ళి ఇదే డైలాగ్, ఒడిస్సాకి వెళ్ళి ఇదే డైలాగ్, పంజాబ్కి వెళ్ళి ఇదే డైలాగ్, పశ్చిమ బెంగాల్కి వెళ్ళి ఇదే డైలాగ్. అంటే ఏ రాష్ట్రానికి వెళ్తే ఆ రాష్ట్రాన్ని మరి బీజేపీ పార్టీ కానివ్వండి, నేను కానివ్వండి గ్యారెంటీ ఇస్తున్నాను, దేశంలోనే ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 చేస్తానంటాడు. ఎన్ని రాష్ట్రాల దేశం లోపల నెంబర్ 1 చేస్తాం? అసలు దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, వాటి నైసర్గిక స్వరూపం ఏంటిది, అక్కడ పరిస్థితులు ఏంటిది ఏమాత్రం అవగాహన ఉండదు. కేవలము గెలవాలి కాబట్టి నేను నెంబర్ 1 చేస్తా అని చెప్పి కేవలం ఆ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలను మోసం చేయడం. ఇంకొక మూర్ఖత్వం ఏంటిది అంటే ఒడిస్సాలో జరిగినటువంటి ఒక సభ లోపల మాట్లాడుకుంటూ ఒడిస్సా లోపల ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ఆ జిల్లాల యొక్క క్యాపసిటీ ఏంటిది అని చెప్పి ప్రసంగించడం జరిగింది. అంటే ఎంత మూర్ఖుడిగా, ఎంత మరి ఒక రకంగా చెప్పాలంటే మతపరమైనటువంటి పిచ్చితోని మాట్లాడుకుంటూ మరి దేశ మొత్తాన్ని కూడా ప్రపంచ దేశాల ముందు అభాసపాలు చేస్తున్నటువంటి ఇలాంటి వ్యక్తిని మరొకసారి కనుక మన దేశానికి ప్రధానమంత్రి చేసినట్లయితే మరి మనము పాకిస్తాన్ కంటే కూడా అధ్వాన్నమైనటువంటి స్థితిలోకి వెళ్తామని చెప్పడంలో సందేహం లేదు. కాబట్టి మరి ఎన్నికల్లో పాల్గొనేటువంటి వాళ్ళు కానీ ఓటు వేసేటువంటి ముందు దేశ ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని ఆలోచించాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.